ఎవరు మీరెవరు మా ఇంట్లోకి వచ్చేసారు? ఏమా, ఎవరమ్మా మీరు? అడిగేది మిమ్మల్నే. ఎందుకు విక్రాంత్ ఇవన్నీ? మీకింకా అర్థం కాలేదా అంటే? మీ అమ్మాయి అదితిని నాకిచ్చి పెళ్లి చేయమని మిమ్మల్ని చాలాసార్లు అడిగాను. మీ నుంచి నాకు ఎలాంటి రిప్లై లేదు. విక్రాంత్, నీతో పెళ్లికి అదితి ఒప్పుకోవట్లేదు. ఐ నో అంకుల్. తను నాతో కూడా నో చెప్పింది. అంటే అదితి మైండ్లో వేరే వాళ్ళు ఉన్నారు? అదంతా నాకు తెలీదంటే. మీ అమ్మాయితో నాకు పెళ్లి జరగాల్సిందే. ఇవి తీసుకోండి. నా తరపున పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే నేనే ఈ నిశ్చయిత తాంబూలాలు ఇస్తున్నాను. ఈరోజు మీ అమ్మాయితో నాకు ఎంగేజ్మెంట్ అయినట్లు భావిస్తున్నాను. అది కాదు విక్రాంత్. మీరేం చెప్పినా నేను విననాంటీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసి డేట్ చెప్తాను. ఆలోపు మీ అమ్మాయిని నాతో పెళ్లికి ఒప్పించండి. మాకు కొంచెం టైం కావాలి. ఇప్పటికే లేట్ అయింది అంకుల్. ఇంకా నేను వెయిట్ చేయలేను. లేదంటే మీరు బిజినెస్లో నష్టాలని కష్టాలని చూడాల్సి వస్తుంది. మీ అమ్మాయిని ఒప్పించి ఈ ఇంటి అల్లుణ్ణి చేసుకుంటారో, లేక నన్ను కాదని మీ బిజినెస్ని లాస్ చేసుకుంటారో మీ ఇష్టం. వస్తాను. ఏంటి ఆమెని ఇదంతా ఇలా బెదిరిస్తున్నాడేంటి? అదితి ఒప్పుకునుంటే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎలాగైనా అదితిని ఒప్పించాలి. విక్రాంత్ అదితికి అన్ని విధాలా తగినవాడు. అదితి లైఫ్ కూడా బాగుంటుంది, అలాగే మన బిజినెస్ కూడా బాగుంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ మన అదితి ఏంటి మమ్మీవి? నిశ్చయ తాంబూలాలు. నిశ్చయ తాంబూలాలా? ఎవరికి డాడ్? నీకే బేబీ. నీతో ఎంగేజ్మెంట్ అయినట్టు ఇప్పుడే విక్రాంత్ మాకివి ఇచ్చెళ్ళాడు. తొందరలోనే ముహూర్తం పెట్టుకుంటాడట. దానికి నువ్వు ఒప్పుకోవాలట. అప్పిచ్చాడు పూలు పండ్లు పట్టు చీర తాంబూలం తీసుకొస్తే మీరెలా తీసుకున్నారు? వాడంటే నాకు ఇష్టం లేదని వాడికి చెప్పాను, మీకు చెప్పాను. నేను గౌతమ్ని తప్ప
ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను తెలిసి మీరు ఎలా వాణ్ణి ఇంట్లోకి రానిచ్చారు? నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే మన బిజినెస్ నుంచి విక్రాంత్ ఎగ్జిట్ అవుతాడంట. గో టు హెల్ప్. వెళ్ళి చావమను. విక్రాంత్ లేకపోతే మన బిజినెస్ కి చాలా లాస్ వస్తుంది అదితి. మన ఫార్మా కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ లో లాస్ వస్తుందని నా లైఫ్ ని నాశనం చేసుకోమంటావా మామ్? నాకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోమంటావా? బేబీ, వేరే ఆప్షన్ లేదు మనకి. ఎందుకు లేదు డాడ్? నా గౌతమ్ నా సొంతం కాబోతున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాలా దితి? గౌతమ్ అహల్యని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోడు. చేసుకుంటాడన్నయ్య. అహల్య ఉండగా నిన్నెలా చేసుకుంటాడు? అహల్య లేదన్నయ్య.